నమస్తే, వెల్కమ్ టు రైజ్ అండ్ షైన్. ఈ ఎపిసోడ్లో స్వామి వివేకానంద తన సోదర సన్యాసి శిష్యులకు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారో స్వామి బోధమయానంద వివరిస్తారు. నమస్తే స్వామీజీ. మన బేలూరుమెట్లో స్వామి ఏ విధంగా చివరి రోజుల్లో ఏ విధంగా వివరిస్తున్నారో నిన్నటి ఎపిసోడ్లో కూడా చూసాం. ఇంకా మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలని ఉంది. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, సంఘటనలు ఉన్నాయి. చెప్తూ ఉంటే అదే ఒక పెద్ద ఎపిసోడ్స్ అయిపోద్ది. ఒక పెద్ద సినిమాని తీయడానికి కష్టం. బికాజ్ వివేకానందని ఊహించి అంత ఇది చేయడానికి మనం ఇప్పుడు జస్ట్ దాన్ని ఇమాజిన్ చేసుకొని ఆయన మీద ప్రేమ ఇది మనం పెంచుకోవాలి, ఆయన ఆశీర్వాదం పొందాలి. ఎందుకంటే గత ఎపిసోడ్లోనూ ఆయన ఎలాగ జంతువులతో ఆయన మేక, బాతు, తర్వాత కుక్క, జింకలు వీళ్ళంతా ఎలాగ ఒక ఋషి సంప్రదాయం మనకు తెలుసు. భారత సనాతన ధర్మంలో ఋషులందరూ అడవుల్లో ఉండేవాడు. జంతువులోనూ ఏ విధంగా ప్రకృతితో ఆయన తన్మయం అయిపోయేవారు, ఆడుకునేవారు, పాడుకునేవారు. ఉన్నత స్థితిలో ఉండే వెంటనే ఆ మేకను చూసి అలాగా ఆడుకొని చిన్న బాలుడిలాగా, విద్యార్థిలాగా పరిగెత్తేవారు దాని వెనకాల. అలాంటి సమయాల్లో కూడా స్వామీజీ కొన్నిసార్లు కొన్ని లెటర్స్ వచ్చేవి ఆయనకి బేలూరు మఠంలో ప్రాంగణం ఉన్నప్పుడు. ఆయన మంచితనం, ఆయన ప్రేమ, ఆయన ఒక బాధ, దేశం పట్ల, పేదరికం పట్ల, అతివృష్టి అనావృష్టి జరుగుతుంది వేరు వేరే దేశాల్లో. బ్రిటిష్ సామ్రాజ్యం కొన్నిసార్లు బాగా చూసుకునేవారు, కొన్ని చోట్ల బాగా హింసించేవారు ప్రజల్ని. అలాంటి సమయాల్లో ఒక లెటర్ వస్తే చాలు వివేకానంద చాలా బాధపడిపోయేవారు, ఏడ్చేవారు కూడా. అప్పుడు సోదర సన్యాసి శిష్యుల్లో ఒక్క స్వామి మాత్రం, అది కూడా మనం తెలుసుకున్నాం ఈ సందర్భంలో, కొంతమంది తెలియాలి ఏమిటంటే ఆ వేదన లోపల ఉండే ఆ ఫీలింగు, ఆ డీప్ పెయిన్ ప్రజలతో ఆయన పంచుకునేవారు. ఆయన అర్చేసేవారు కొన్నిసార్లు ఆ బాధతో గట్టిగా. వేరే శిష్యులు అందరూ పరిగెత్తి పారిపోయినా కూడా ఒక్క సోదర శిష్యుడు స్వామి బ్రహ్మానంద మాత్రమే ఆ తిట్లుని, ఆ ఒక కోపాన్ని ఆయన ఎదిరించేవారు. ఆయన ఒక షాక్ అబ్జార్బర్ లాగా ఉండేవారు ఆయన. ఎందుకంటే ఒక వెన్నలాంటి మనస్సు స్వామి బ్రహ్మానందకి. శ్రీరామకృష్ణ మానసపుత్రాన్ని మా రామకృష్ణ సంఘంలో ఆయన్ని గుర్తిస్తాం. రామకృష్ణులు వెన్న తినిపించేవారు, శ్రీకృష్ణుడు ఒక అంశం అని చెప్పేవారు శ్రీరామకృష్ణులు. అలాంటి ఆయన వివేకానంద స్వామి శివుడి అంశం కాబట్టి ఆ కోపాన్ని, ఆ ఒక దీన్ని ఆయన బాగా అబ్జర్వ్ చేసేవారు, పీల్చుకునేవారు. తర్వాత వెళ్ళి గదిలో బిక్కుపక్కన ఏడ్చేవారంట. అయ్యో నేనేం తప్పు చేశాను, నరేనని ఇంత తిడుతున్నారే. నరేని తెలిసేదంట రాఖాలంటే ఆ పూర్వాశ్రమ పేరు. ఏడుస్తున్నాడు, నేను నా బాధలు, నా తిట్లని వెంటనే గదిలోకి వెళ్ళి ఇద్దరు ఆలింగనం చేసుకొని వివేకానందని ఏడ్చేవారంట, బ్రహ్మాంజీ ఏడ్చేవారంట. సోదరా నన్ను క్షమించు, నేను నీ గురుదేవులు నీకు వెన తినిపించేవారు, నేను తిట్లు తినిపిస్తున్నాను నీకు, దయచేసి క్షమించు అంటే ఆ బ్రహ్మానంద స్వామి అనేవారంట, నువ్వు తిట్టపోతే ఎవరైతే తిడతారు నన్ను, నువ్వు నా అన్నలాంటి వాడివయ్యా అని వెంటనే మనసు మార్చుకొని హృదయంతో ఆయన ఇద్దరు పాలు పంచుకునేవారంట. ఆనందంగా మళ్ళీ మిఠాయిలు తినేవారంట. ఇలాంటి ఎన్నో అద్భుతమైన సంఘటనలు ఆ సోదరులతో, ఆ గ్రూప్తో ఎలాగ వివేకానంద బిహేవ్ చేసేవారు. తర్వాత ఈ వివేకానందకి మరొక అద్భుతమైన ఇది ప్రజలకు తెలియాలి, యువకులు తెలియాలంటే ఈ సంప్రదాయాల మీద చాలా ఒత్తిడి ఇచ్చేవారంట. ఎంత మోడర్న్ అయినా, ఎంత సైంటిఫిక్ అయినా, స్వామీజీ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ట్రెడిషన్స్. ఏ సమయంలో ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం టైంలో ఎంత జపం చేయాలి, ఏం పారాయణం చేయాలి, అవన్నీ శిష్యులకి నేర్పించేవారట. అలాంటి సమయంలో కలకత్తా నుంచి ఒక మోడర్న్ బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఒక విద్యార్థి వచ్చి, స్వామీజీ నేను సంధ్యావందనాలు చేయను, నాకు అంత పెద్ద ఇది లేదు, అంత సమయం కూడా లేదు అని గర్వంగా చెప్పుకునేవాడట. స్వామీజీ కూర్చోబెట్టి 1 గంట సేపు లెక్చర్ ఇచ్చారంట, క్లాస్ స్పీకర్ అట. ఏమిటది నువ్వు చెప్తుంది? ఆ సమయంలో జనక మహారాజు లాంటి వాళ్ళు, సమయం లేని వాళ్ళే ఈ సంధ్యావందనాలు చేసేవారు. మహా ఋషులు ఎంత వాళ్ళే వంట చేసుకోవాలి, వాళ్ళ ఫెసిలిటీస్ లేవు, వాళ్ళు కూడా సంధ్యావందనాది కార్యక్రమాలు చేపట్టేవారు. నువ్వు జస్ట్ ఒక పెద్ద ఆంగ్లేయ విద్యాభ్యాసం పొందావు కాబట్టి అనిపించుకొని నువ్వు పెద్ద ఇది చూపించద్దు, గర్వం చూపించద్దు. మన సంప్రదాయాల మీద, సూర్యోదయం సూర్యాస్తం మీద సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్యోదయం చేయడం, కొంచెమైన సంధ్యావందనాలు చేయడం అని నేర్చుకో. ధర్మో రక్షతి రక్షిత. నువ్వు ధర్మాన్ని రక్షించకపోతే ఎవరైనా రక్షిస్తారు? నువ్వు పెద్ద ఆంగ్లేయుడు అయిపోయావా, వెస్టర్నైజ్ అయిపోయావా? స్వామీజీ దాని ఒక సైంటిఫిక్ ఫిలాసఫీ కూడా ఇచ్చి ఆ శిష్యుడిలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఆ సంప్రదాయాల మీద ఆ సమయానికి అది చేసేయాలి భారత సంస్కృతి. అప్పుడే తల్లి భారతి ఒక ధర్మం పట్ల ఒక మంచి అవగాహన కలుగుతుంది, ఒక స్టెబిలిటీ కలుగుతుంది. అది కూడా స్వామీజీ చాలా చేసేవారు, ట్రైనింగ్ ఇచ్చేవారు శిష్యులకి. మరొక ఇంపార్టెంట్ స్వామీజీ మన ఆ సమయాల్లో లాస్ట్ డేస్ ఆఫ్ హిస్ లైఫ్ తెలుసుకోవాలి ఏమిటంటే ఈ పవిత్రత గురించి, పారిశుద్ధ్యం గురించి, స్వచ్ఛత గురించి చాలా ఇది ఇచ్చేవారంట.
ఎవరైనా గోర్లు కట్ చేసుకోకుండా వడ్డిస్తే వంట చేస్తే ఆ వంట తినేవారు కాదట. ఇక దాని నుంచే కాలుష్యం మలినాలు వెళ్ళి వంటలోకి వెళ్తాయి. అది ఎలా దేవుడికి ఆఫర్ చేస్తావు? వాళ్ళ తల కూడా శుభ్రంగా దూముకొని చక్కగా దేవాలయంకి రావాలి, చక్కగా నువ్వు బొట్టు పెట్టుకొని మంచి వస్త్రాలు వేసుకొని దేవాలయంకి రావాలి. శరీరం శుభ్రంగా ఉండాలి, నీ మనస్సు శుభ్రంగా ఉండాలి. అంటే లగ్జరీగా పెద్ద సెంట్లు వేసుకొని అది పారిశుద్ధం కాదు. మనస్సుని చూడడానికి కూడా జెంటిల్మ్యాన్ లాగా చక్కగా సాత్విక భావంతో దేవాలయంకి రావాలి. తోటలు కూడా స్వామికి చాలా ఇష్టమయ్యేది. ఆయనే కొన్నిసార్లు గురు రామకృష్ణ పూజ కోసం గులాబీ పూలు కూడా పెంచింది కథలు వింటాం మనం, ఆయన శిష్యులతో వింటాం. ఆయన వెళ్ళి పిచ్చి మొక్కలు తీయడం, మందులు వేయడం, తర్వాత ఎరువు వేయడం ఆయన అంత చేసేవారు. ఎందుకంటే ఈ పూలన్నీ దేవాలయానికి వెళ్తాయి, రామకృష్ణ పూజకి వెళ్తాయి, భక్తుల ప్రసాదానికి వెళ్తాయి. ఆ తోటలో బై ఛాన్స్ పేపరో తర్వాత వేరే మట్టో ఇదంతా అవసరం లేని ఉంటే వెంటనే ఆ ఇన్ఛార్జికి పిలిచి ఆయన కొంచెం డోస్ ఇచ్చేవారంట. రామకృష్ణ ఇక్కడ వాకింగ్ వస్తారు, రామకృష్ణకి అన్నీ శుభ్రంగా ఉండాలి, ఆయన ఎన్ని నేర్పించారు మాకు శుద్ధత గురించి, మీరేమిటి ఇష్టం వచ్చినట్టు పేపర్లు ఇక్కడ అక్కడ విసురుంది. రామకృష్ణ ఆలయం అంటే ప్రతి చోట కేవలం దేవాలయం అనేది ఒక శుభ్రంగా ఉండేది కాదు, తోట కూడా శుభ్రంగా ఉండాలి, బాత్రూమ్లు శుభ్రంగా ఉండాలి, మీ బాత్రూమ్ మీరు కడుక్కోవాలని చెప్పి వివేకానంద కొన్నిసార్లు బాత్రూమ్ ఎలా కడిగావో చెప్పి చూపించేవారట. అంటే అంతవరకు ఆ శుద్ధత గురించి స్వామీజీ వెలిగిచ్చేవారు. ఆ గ్రూపులో అంటే ఇక్కడ వివేకానందకి కొంత 12-13 మంది సన్యాసి శిష్యులు ఉండేవారు. ఆత్మానంద స్వామి అని వివేకానంద ప్రియమైన శిష్యుడు అనమాట. ఆయన గదికి వివేకానంద ప్రతిరోజు వెళ్ళేవారంట. ఎందుకంటే ఆయన బెడ్షీటు, ఆయన దిండు, ఆయన బాత్రూము అంత క్లీన్గా పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ ఉండేవాడు. అప్పుడప్పుడు వివేకానంద ఆ రూమ్కి వెళ్ళి ఆ శిష్యుడి మంచం మీద పడుకొని విశ్రాంతి తీసుకునే రోజులు ఉన్నాయంట. వేరే వాళ్ళు కాదు, ఎప్పుడు అలా చేసేవారు కాదు. వివేకానంద అనేవారంట, ఆత్మానంద రూమ్కి వెళితే నాకు ఎంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఎంత మంచి మనస్సు అతంది. ఆ మంచం మీద దొరలేవాడంట వివేకానంద, ఎందుకంటే అది అంత శుద్ధంగా అంత పవిత్రంగా ఉంది అని. శారదామాత దగ్గరికి వివేకానంద వెళ్ళేటప్పుడు 3-4 సార్లు గంగా స్నానం చేసి వెళ్ళేవారంట. ఎందుకంటే ఆయన మనస్సు ఆయన శరీరం కూడా శుద్ధంగా ఉండాలి. శారదామాత అంటే వివేకానందకి ఉన్నత స్త్రీల పట్ల అంత గౌరవం ఉండేది. సాక్షాత్ జగజ్జనని ఆ రూపంలో వచ్చింది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను శుద్ధంగా వెళ్ళాలి, చండాలంగా ఏదో నైట్ డ్రెస్ వేసుకొని లేక వేరే బట్టలు వేసుకొని వెళ్ళేవాడిని కాదు. ఎవరు అడిగి, స్వామీజీ మీకు అనారోగ్యం, చలికాలం గంగానది స్నానం చేస్తున్నారు మీరు అంత అంటే, అయ్యా నేను పాశ్చాత్య దేశంలో ఉండేవాడిని, అక్కడ సుమారు 5 సంవత్సరాలు గడిపాను టోటల్గా. అక్కడ ఎక్కడో తినేవాడిని, ఎక్కడో పడుకునేవాడిని, ఎవరింటికో వెళ్ళేవాడిని, నా శరీరం అంతా మలినం అయిపోయింది, అశుద్ధం అయిపోయింది. తల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం నేను ఆ భావంతో వెళ్ళకూడదు. వెళ్ళి ఒకసారి అద్భుతమైన ఇది ట్రైనింగ్ శిక్షణ చూడండి. ఒక ఆదర్శ సన్యాసి, ఆదర్శ వ్యక్తి ఎలాగుండాలి, ఒక నాయకుడు ఎలాగుండాలి, సంఘంలో కుటుంబంలో ఎలాగుండాలి వివేకానంద చూపించారు. రామకృష్ణ ఇదంటే ఒక ఫ్యామిలీ లాంటి, వివేకానంద ఇది హెడ్ అనుకోవచ్చు. ఈ రామకృష్ణ శిష్యుల్లో ఒక శిష్యుడు మాత్రం తల్లి శారదామాత దగ్గరికి వెళ్ళేవారు కాదు, తప్పించుకునేవాడు. ఎందుకంటే రామకృష్ణులు ఏదో ఒక కారణం వల్ల ఆయన మనస్సులో నువ్వు స్త్రీల దగ్గరికి వెళ్ళొద్దు అని ఒక సూచన ఇచ్చారనమాట. వాళ్ళు అవసరం లేదు, నీకు వేరే పనులు చూసుకోవాలి. శారదాదేవి కూడా ఒక స్త్రీయే కదా అని ఆవిడ దగ్గర వెళ్ళడం మానేశాడట. ఇది చాలా చాలా మంచి ఇది కాదు, ఆరోగ్యవంతమైన సూచన కాదు. ఆయన పాటిస్తలేదు సరిగ్గా, గురుదేవులు అర్థం చేసుకోలేదు, ఇది ఆయన మనసు మార్చాలి అని వివేకానందకి తెలిసిన వెంటనే ఒకరోజు వివేకానంద ప్లాన్ చేసుకున్నారు. ఒక ఫైల్, బేలూరు మట్టికి సంబంధించిన ఒక వివరాల ఫైల్ ఈ స్వామికి ఇచ్చి, స్వామి పేరు స్వామి విజ్ఞానానంద, సివిల్ ఇంజనీర్. ఆ సమయంలో పూణే ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన గోల్డ్ మెడలిస్ట్ సంపాదించి తర్వాత సన్యసించారు. ఆయన చెప్పారు, బ్రదర్ ఈ ఫైల్ని శారదామాత దగ్గరికి తీసుకువెళ్ళు, కలకత్తాలో ఈ పలానా ఆవిడ ఉంది వెళ్ళు అని. నాయకుడు చెప్పాడు, ఇంకా గురువు లాంటి వాడే అని చెప్పి అప్పుడు ఈయన ఫైల్ తీసుకువెళ్తాడు. వెళ్ళి గుమ్మం దగ్గర నించొని, అమ్మ నరేంద్రుడు ఈ ఫైల్ ఇమ్మన్నారు, మీకు చదవమని వినిపించమన్నారని శారదామాతకి సూచించి గుమ్మం దగ్గర నుంచే మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేసి వెనకాల తిరుగుతాడు. టక్కని చూస్తారు, వివేకానంద వెనకాల నిల్చోన్నారు. ఆయన ఫాలో చేశారు వివేకానంద. బేలూరు మఠం నుండి కలకత్తాకి ఫాలో చేసి ఈయన ఎలా బిహేవ్ చేస్తాడో నేను చూడాలి, ఆయన మనోభావం మార్చాలి స్త్రీల పట్ల, తల్లి పట్ల. అప్పుడు షాక్ అయిపోద్ది, ఎలక్ట్రిక్ షాక్, తల తిప్పుకుంటారు. అప్పుడు వివేకానంద బాధతో చెప్తారు, కన్నీళ్ళతో చెప్తారు, సోదరా తల్లి జగజ్జనని, రామకృష్ణులు పూజించిన మాత, తల్లి తల్లి తల్లి, అమ్మ అమ్మ అంటావు, ఈ విధంగా నువ్వు నమస్కరించేది,
ఈ విధంగా నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఫైల్ ఇచ్చేది, చూడు నేను ఏ విధంగా చేస్తానని చెప్పి మళ్ళీ ఫైల్ తీసుకొని పరిగెత్తి 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 వెళ్ళి తల్లి దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తాను. కంప్లీట్ ఆయన 5 అడుగులు 8 ఇంచులు 9 ఇంచుల శరీరాన్ని నాకు థడ్డని పడి కాళ్ళు పట్టుకొని అమ్మా అమ్మా అని ఏడుస్తారు స్వామి వివేకానంద. కన్నీళ్ళు కార్చేస్తారు. తల్లి శారద మాత ప్రియ పుత్రుడు వచ్చాడని చెప్పి తల మీద అలా సవరుతూ ప్రేమ చూపిస్తుంది, ప్రసాదం ఇస్తుంది. సాష్టాంగ నమస్కారం చూడు, నేను ఈ విధంగా తల్లి నమస్కారం, కాళ్ళు వంచి నమస్కారం ముసలోడు అయిపోయావు నువ్వు, వంగి నమస్కారం చేయకూడదు, తల్లికి సాష్టాంగ నమస్కారం చేయాలి. జగజ్జనని ఆవిడ, జగత్తుని పాలిస్తుంది ఆవిడ అని చెప్పి అప్పటి నుంచి ఆ విజ్ఞానానంద మనస్సులో తల్లి పట్ల ఒక భక్తి భావన వివేకానంద చూపించారు. ఇలాంటి బ్యూటిఫుల్ సెన్సిటివ్ స్టోరీస్ ఎన్నో మనం చదువుతాం. ఈ విధంగా స్వామి విజ్ఞానానంద మనస్సులోనూ ఆ తల్లి పట్ల భక్తిభావం చూపించారు. మరియు ఆ విజ్ఞానానంద సంఘటన ద్వారా ఇతర సన్యాసి శిష్యులకు కూడా ఒక మంచి అవగాహన కల్పించారు తల్లి పట్ల. ఎందుకంటే అమెరికా నుంచే వివేకానంద రాస్తారు లెటర్లో, తండ్రి కంటా తల్లి మీద నాకు ఎక్కువ గౌరవం ఉంది, దీని మీద నేను కొంచెం ఫెనటిసిజం ఉపయోగిస్తాను. ఒక్క శారదామాతే, ఒక్క సీతామాతలాగే ఈ ప్రపంచానికి ఆదర్శమూర్తిగా వచ్చింది. రామకృష్ణ మఠం కంటా ముందు నేను తల్లి కోసం ఒక శారదా మఠం స్థాపించాలి, స్త్రీలను ఉద్ధరించడం కోసం నేను స్థాపించాలని వివేకానంద కోరారు. మన మనోభావం ఉండింది. సో అదేవిధంగా శిష్యులకి కూడా శారదామాత పట్ల గౌరవం ఉండాలి భవిష్యత్తులో. బికాజ్ ఆవిడే ఫ్యూచర్ లీడర్. రామకృష్ణ తర్వాత ఆవిడే మంచి అవగాహన ఇచ్చి మంచి ఆశీర్వాదం ఇచ్చి ప్రేమతో పిల్లలను చూసుకుంటూ ఉండేది. సో అలాగా ఇలాంటి సంఘటనల ద్వారా వివేకానంద వాళ్ళ సమాజానికిను మరియు మన ఆధ్యాత్మిక దీనికి కూడా శారదామాత పట్ల గౌరవం ఇచ్చేవారు, స్త్రీల పట్ల గౌరవం ఇచ్చేవారు. వాళ్ళ ద్వారానే భారత పునర్నిర్మాణం అవుతుంది అని ఆయన ఈ సంఘటన చాలా ఇంపార్టెంట్ మన దీంట్లో స్టోరీలో. స్వామి విద్యార్థులు ఉన్నారు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారు? Pranam Maharaj, will face many critics while achieving our goals, like from our family, friends. So how to overcome that critics? ఏ పని తీసుకున్నా కూడా చిన్న పనైనా పెద్ద పనైనా జీవితంలో అది క్రిటిసిజం అనేది, నెగటివిటీ అనేది, తర్వాత ఎవరో తిట్టేది, తర్వాత దాని గురించి మిమ్మల్ని హేళన చేసేది ఉంటుంది. ఇది సమాజ యొక్క నియమమే, ప్రకృతి నియమం అనొచ్చు. అనాది కాలం నుండి ఇది వస్తుంది. వివేకానందే అన్నారు, ఏ సంఘం రామకృష్ణ సంఘం స్థాపించినప్పుడు ఇది 3 లెవెల్స్లో ఇది జరుగుతుందని, డెవలప్మెంట్ ఉంటుందని. ముందు క్రిటిసిజం. మీరిప్పుడు తల్లి గురించో తండ్రి గురించో లేక వేరే ఫ్రెండ్స్ గురించో చెప్తున్నారు. ఆ సమయంలో వివేకానంద ఒక రామకృష్ణ సంఘం స్థాపించినప్పుడే క్రిటిసిజం కాదు, వాళ్ళని బహిష్కరించారు కొంతమంది కూడా. మీరు సన్యాసులు కాదు, మీరు ట్రెడిషన్ కాదు, మీరు యూజ్లెస్, మీరు తప్పించుకొని ఒక ఇది చేస్తున్నారు, పని చేయకుండా బద్ధకం ఉన్నవాళ్ళు, చూడండి మీ శరీరం ఎంత ఇదిగా ఉందో, పని చేసి సంపాదించవచ్చు కదా, మీరేంటి ఇది వెళ్ళేది. క్రిటిసిజం తర్వాత యాక్సెప్టెన్స్. క్రిటిసిజం తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి? యాక్సెప్టెన్స్ వస్తుంది. తర్వాత మెల్లిమెల్లిగా రామకృష్ణ సంఘం ఇప్పుడు మంచిగా వివేకానంద పేరు తర్వాత మా కార్యకలాపాలు పబ్లిక్ ఇది చేస్తున్నారు అంటే సుమారు 130 సంవత్సరాలు పట్టింది. 130 సంవత్సరాలు పట్టింది, 1-2 కాదు. ఇట్ హాస్ టు పాస్ త్రూ సునామీస్, సైక్లోన్స్, భూకంపాలు. వివేకానంద ఉన్నప్పుడే మీకు ఒక ఎపిసోడ్లో చర్చించుకున్నాం. దిస్ ఈజ్ నాట్ రామకృష్ణ మఠం మిషన్, ఇది వివేకానంద ఉద్యానవనం ఇది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆ బేలూరు మఠ్ గ్రామంలోనే. ఇప్పుడు కూడా 120 సంవత్సరాలు అయింది. ఎంతమంది లక్షలాది మంది బేలూరు మఠ్ క్యాంపస్ ప్రతిరోజు వస్తున్నారు. ఇప్పుడు కూడా కొంత ఆ గ్రామంలో ఉండే వాళ్ళకి అసూయ, ఈర్ష, వీళ్ళందరూ మన డబ్బు తినేస్తున్నారు. క్రిటిసిజం. దూరం నుంచి వాళ్ళు నమస్కారం చేయాలి. ఎవరో క్రిటిసైజ్ చేస్తున్నారో దూరం నుంచి నమస్కారం చేయాలి. వాళ్ళని నిందించకూడదు. యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ దెమ్. అప్పుడు ఏమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. నువ్వు ఇచ్చింది మళ్ళీ నీకే వస్తుంది. రామకృష్ణ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారు వివేకానందకి. ఆయన యువకుడుగా ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు. ఏమిటది? ఒక ఏనుగు మార్కెట్లో వెళుతూ ఉంటే మార్కెట్ రోడ్లో ఏనుగుని చూసి, విచిత్రమైన ఆకారం అని చూసి ఈ కుక్కలు బౌ అని ఏనుగు దగ్గరికి వెళ్తాయి. ఏనుగు ఏం చేస్తుంది? తొండంతో ఇలాగా అని చెవుని ఎలా తిప్పుకుంటూ వెళుతుంది. అయ్యో ఏ కుక్కలు వచ్చేసాయే అని వెనకాలకి వెళ్ళిపోతుంది. రామకృష్ణులు వివేకానందగా అంటున్నారు, సపోజ్ నువ్వు ఊహించు నాయన, నువ్వు ఏనుగువి, ఇలా కుక్కలు అరుస్తుంటే నువ్వేం చేస్తావు అంటే వివేకానంద గర్వంతో ఉంటారు, కుక్కలు అరుస్తున్నాయి నాకేం పట్టించుకోవడం, నాకెందుకు, నాకేం ఇది లేదు కదా అని అనుకుంటానని వివేకానంద నరేంద్రుడిగా భావిస్తారు. వెంటనే రామకృష్ణులు తిరుగుతారు, అది నో తప్పు చేస్తున్నావు, అవి కూడా ఏదో సిగ్నల్ ఇస్తున్నాయి, నువ్వు ఏం పట్టించుకోవద్దు. సింహం నారాయణుడే,
పులి నారాయణుడే జూకి వెళ్ళి ఓ నారాయణాన్ని కౌగిలించుకుంటా ఇది రామకృష్ణ బ్యూటిఫుల్గా చెప్తారు. దూరం నుంచి ఓ నారాయణ నువ్వు అక్కడ ఉండు, ఏ నారాయణ నేను ఇక్కడ ఉంటాను, దూరం నుంచి నమస్కారం చేయి, డోంట్ క్రిటిసైజ్. దాని గుణం దానికి మన గుణం. సో క్రిటిసైజ్ చేస్తూ ఇది చేస్తుంటే సమాజంలో అది పరీక్ష. ఓర్పు, నీకు కావాల్సింది ఓర్పు. సహనం 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 సర్వదుఃఖ నివారణం. నీ పేషెంట్గా నువ్వు పని చేసుకుంటూ వెళ్ళు, అప్పుడు ఆటోమేటిక్గా స్వర్గద్వారం అపావృతం, స్వర్గద్వారాలు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. అప్పుడు నారాయణుడే నీకు యాక్సెప్ట్ చేస్తాడు. ప్రజలు యాక్సెప్ట్ చేయనా పర్లేదు, బట్ నువ్వు వాళ్ళతో డిస్కస్ చేసి వాల్యూస్ ఏమిటి, నీ ఒక పని ఒక మంచితనం ఏమిటి, దానికి బెనిఫిట్స్ ఏమిటి వాళ్ళతో పంచుకో. లీవ్ ద రెస్ట్. కాన్ఫిడెంట్గా, పాజిటివ్గా, సకారాత్మకంగా నీ పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళు. అప్పుడు పాజిటివిటీ లైఫ్లోనూ వస్తుంది. ఫస్ట్ క్రిటిసిజం, తర్వాత రిడిక్యూల్ నిందిస్తారు. క్రిటిసైజ్ చేయడంతో పాటు రిడిక్యూల్ కూడా చేస్తారు, అవమానం చేస్తారు, మట్టి విసురుతారు నీ మీద, ఉమ్మేస్తారు. ఎంతమంది నాయకులు, మహాత్మా గాంధీకి చేయలేదా, క్రిటిసైజ్ చేయలేదా? లేక సంత్ ఏకనాథ్, ఆయన గంగా నది గోదావరి నుంచి స్నానం చేస్తుంటే ఒక ముస్లిం వచ్చి ఉమ్మేశాడంట, మళ్ళీ వెళ్ళి స్నానం చేశారంట, మళ్ళీ వచ్చాడంట, మళ్ళీ ఉమ్మేశాడంట, 108 సార్లు ఉమ్మేశాడంట. ఎవరో చేయించారు, అతను వేరే అతని మీద ఈర్ష ఉండే వాళ్ళు చేయించారు. 108 సార్లు చేసిందా నోరు ఎండిపోయిందంట పాపం. నోరు ఎండిపోయి, ప్రభో మీలో ఓర్పు, మీలో భక్తిభావం చాలా విపరీతంగా ఉంది. లేదు నువ్వే నాకు గురువు, ఎందుకంటే నాకు చదవకాశం ఇచ్చావు, 108 సార్లు గోదావరి స్నానం చేయించావు, నువ్వే నా గురువు అని కాళ్ళకి నమస్కారం చేశారంట. ఆయన శిష్యుడు అయిపోయాడు ఏకనాథ్ మహారాజ్ మహారాష్ట్రలో. ఈ విధంగా నీ పట్టుదల, నీ గాంభీర్యం, పని మీద శ్రద్ధ ఉందా, నీకుందా నీ పని మీద, నీ రీసెర్చ్ మీద, నీ సేవ మీద చేసుకుంటూ వెళ్ళు. అప్పుడు ఆటోమేటిక్గా సమాజం ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ డెఫినెట్గా నిన్ను మంచిగా స్వీకరిస్తుంది. దే విల్ హెల్ప్ యూ, దే విల్ సపోర్ట్ యూ. హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. స్వామీజీ మరో ప్రశ్న చూద్దాం ఇప్పుడు. ఎవరు అడుగుతున్నారు? ప్రణామ్ స్వామీజీ, నా పేరు శ్రవణ్ కుమార్. ఇప్పుడు చూస్తే స్వామీజీ, పాశ్చాత్య దేశాల్లో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ అందరికీ బాగా ఫేవరబుల్గా ఉంది, వాళ్ళు విద్యార్థులు బాగా పురోగతిని పొందుతున్నారు. కానీ మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయిపోయిందంటే, మన వాళ్ళు చదువులకు మాత్రమే, పుస్తకాలకు మాత్రమే పరిమితయ్యారు కాబట్టి, కానీ ప్రాక్టికల్గా నాలెడ్జ్ లేదు. అందులోనూ పాశ్చాత్య దేశాల్లో రిలీజియన్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో పార్ట్ అయిపోయింది. కానీ మన దేశంలో రిలీజియన్ కానీ ఏదైనా ఆధ్యాత్మికంగా చెప్పాలంటే అది ఏదో కొత్త వస్తువుగా, వింత వస్తువుగా చూస్తున్నారు. ఎందుకు ఈ కల్చర్ వచ్చింది? స్వామీజీ మనకి ఇలాంటి విషయాలు ఎలా గైడెన్స్ చేస్తారు? స్వామీజీ విషయాలు తీసుకుంటే ఆయన కొన్నిసార్లు చెప్పుకుంటున్నాం ఏమిటంటే, వెస్ట్రన్ సైన్స్ తర్వాత ఈ వేదాంతాన్ని కలిపి ఒక చక్కటి విద్యాభ్యాసం క్రియేట్ చేయాలి భారతదేశం కోసం, పునర్నిర్మాణం కోసం, భవిష్యత్తు కోసం అని. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇది అవ్వాలి, బ్యాలెన్స్ అవ్వాలి. అది అవ్వకుండా మనం కేవలం వేదాంతాన్ని వెనకాల పెట్టేసి, బికాజ్ వేరే మతాలు కూడా మన దేశంలో ఉన్నాయి కాబట్టి అది మనం దానికోసం కొంచెం నాయకత్వ లక్షణాలు అక్కడ తెలియటలేదు, వాళ్ళు ఒక సమంజసం క్రియేట్ అవ్వట్లేదు, ఏదో భయంగా టీచర్లు ఇది చేస్తున్నారు. అయితే పర్సనల్గా నన్ను అడిగితే, మేము ఇది ఇక్కడ హైదరాబాద్లో కానీ కొన్ని రామకృష్ణ కేంద్రాల్లో కానీ ఆఫ్ స్కూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగా స్కూల్ కాలేజ్ ఏది ఇవ్వలేదో అది మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ కల్చరల్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్, మానవత్వ లక్షణాలు, దానికి కావాల్సిన ఆధ్యాత్మిక విలువలు, అప్పుడు వేలాది మంది పిల్లలు దాని నుంచి బెనిఫిట్ అవుతున్నారు. దానికి కావాల్సిన వివేకానంద 150 సంవత్సరాల సమయంలో మేము ఏం చేశామంటే 4-5 టెక్స్ట్ బుక్ కూడా క్రియేట్ చేశాం. ఇది ఆఫ్ ది క్యాంపస్ అనమాట, సిలబస్లో అది దానికి స్థానం లేదు. దాని గురించి మేము సర్టిఫికేట్ ఇస్తాం, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, అది పబ్లిక్గా దీని కింద రావట్లేదు. బట్ సిబిఎస్ఈ వాళ్ళు ఏం చేశారంటే, ఈ అవేకండ్ ఇండియా ప్రోగ్రామ్ అని తీసుకొని మేము వాళ్ళకి సిలబస్ అందించి, ఇప్పుడు భారతదేశం అంతా అన్ని సిబిఎస్ఈ స్కూల్స్లో, అంటే సెంట్రల్ బోర్డ్ సిలబస్ దీంట్లో తీసుకొని 7, 8, 9వ తరగతి వాళ్ళకి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, దాంట్లో ఇవన్నీ కలిపి ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. ఇట్స్ ఎ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అనమాట. సో మేము వీఆర్ సపోర్టింగ్ ఇట్ బై అవర్ ఐడియాస్. అంటే ఇప్పుడు స్వామీజీ, ఆఫ్లైన్లో మీరు ఇచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకి మామూలుగా చదివే పిల్లలకి ఏమైనా డిఫరెన్స్? చాలా వ్యత్యాసం. వాళ్ళ కన్సర్న్ సమాజం పట్ల, దేశం పట్ల ఉండే వాళ్ళ ప్రేమ కంప్లీట్గా మారిపోయింది అనమాట. వాళ్ళు కేవలం స్వార్థంగా వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ జాబులు, వాళ్ళ మార్కులు కాకుండా స్త్రీల పట్ల, గర్ల్స్ వాళ్ళ క్లాస్మేట్స్ పట్ల, తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పట్ల గౌరవించడం, సంస్కృతిని గౌరవించడం. సంస్కృతిని ఆచరించడం వేరు, అదొక యాంగిల్ అయితే, సంస్కృతిని తిరస్కరించడం అది పెద్ద ఇదైపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. అది ఆగాలి. అది చాలా బాధాకరమైన విషయం. యూ మే నాట్ ఫాలో ది కల్చర్, బట్ ఎందుకు తిరస్కరిస్తున్నాం?
మీ అమ్మ చెప్పింది అన్నీ నువ్వు వినవు, దట్ డస్ నాట్ మీన్ అమ్మ ఈజ్ బ్యాడ్. అది ఇక్కడ పెద్ద రోగం అయిపోయింది. అది అడగట్టాలి, దాన్ని ఒక నిర్మాణం చేయాలి, బికాజ్ ఇట్ హెస్ బికమ్ ఏ క్యాన్సర్. సో ఈ విధంగా ఈ సెన్సిటివిటీ టువర్డ్స్ మాతృదేవో పితృదేవో గౌరవించే వాళ్ళం ఎందుకు ఇలా చేస్తున్నామో నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచో వైరస్ వచ్చింది. సో ఆఫ్ ది క్యాంపస్ మీ ట్రైనింగ్ తీసుకుంటే, ఉదాహరణకు అబ్దుల్ కలాం, హీ కేమ్ విత్ అవర్ సిస్టమ్ ఓన్లీ, రాట్ సిస్టమ్, బట్ ఆయన మేధావిగా ఒక భారతరత్నగా ఆయన కల్చర్ని బాగా డెవలప్ చేసుకొని గీత పట్ల, ఖురాన్ పట్ల, అన్ని ధర్మాల పట్ల ఆయన మంచి ఇది కూడా ఉండదు. ఆదర్శ రాష్ట్రపతిగా తయారయ్యారు, పొలిటికల్గా కాదు, రాజకీయ నాయకుడిగా కాదు, యాజ్ ఏ జెంటిల్ మ్యాన్, యాజ్ ఏ వండర్ఫుల్ పర్సన్. అందరూ దాన్ని గౌరవించారు. బట్ ఆచరించాలి. గౌరవించడం అందరూ చేస్తారు, బట్ ఆచరించడం చెప్పిన విషయాలు చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా ఏదైనా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీలో ఉంటే ఇది పంచుకోవచ్చు, ఎలాగా ఈ దీంట్లో ఒక ఇది తీసుకొస్తావు అని. విద్యార్థుల లక్షణం, విద్యార్థుల వాల్యూ చాలా ఇదిగా ఉంటుంది. ఒక పాయింట్ తీసుకోవచ్చా? కానీ దీని గురించి మనం చర్చించుకుంటూ పోతే అసలు టోటల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్నే చేంజ్ చేసేసి తీసుకొస్తే విద్యార్థుల్లో ఇలాంటి ఇంబ్యాలెన్స్ ఉండదు, వాళ్ళ క్లారిటీ వస్తుంది, మంచి పవిత్రమైన మనుషులుగా తయారు. మనకు కూడా ఎవరి ఎపిసోడ్లో ఈ పాయింట్ టచ్ అవుతూనే వస్తుంది స్వామీజీ. ఓకే స్వామీజీ, రేపటి ఎపిసోడ్లో మరికొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. ఇది ఇవాళ రైజ్ అండ్ షైన్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. రైజ్ అండ్ షైన్, HMTV, ఫ్లాట్ నెంబర్ 1042, రోడ్ నెంబర్ 52, Jubilee Hills, Hyderabad, PIN code 5,33,000. Email ID riseandshine@hmtv.in.